ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో యెహోషువ గ్రంథములో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కనానును స్వాధీనపరచుకోవడానికి వారు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో యెహోషువతో ప్రభువు పలికినటువంటి మాట 1వ అధ్యాయము 1-2 వచనాల్లో వ్రాయబడిన మాట, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చుచున్నటువంటి దేశమునకు మీరు వెళ్ళుడి. మోషే తరువాత నాయకుడిగా ఉండడానికి యెహోషువను దేవుడే లేవనెత్తి నియమించినట్లుగా ఈ వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ నాయకుడైనటువంటి యెహోషువ ఎవరనగా అపజయమే లేనటువంటి నాయకుడు. ఆత్మీకముగా మనము అర్థం చేసుకుంటే యెహోషువ ఏ రీతిగా అందులో ఉన్నటువంటి సుమారుగా 7 జాతుల వారిని సంహరించి ఆ పట్టణాన్ని వారు స్వాధీనపరచుకున్నారో, అదే రీతిగా పాపము మీద మనమందరము కూడా జయమును పొందాలి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నాడు, మీరు కృపకు లోనైన వారు గనుక ఏ పాపము కూడా మీ మీద ప్రభుత్వము చేయదు అని పౌలు భక్తుడు స్పష్టముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం కూడా అదే. మొట్టమొదటిగా మనిషిని చేసిన తర్వాత మీరు భూమిని ఏలుబడి చేయండి అని ప్రభు పలుకుచూ ఉన్నాడు. అంటే మనిషి ఏలుబడి చేయాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ ఈరోజు మానవుడు మాత్రము పాపము యొక్క ఏలుబడి కింద లేదా పాపము యొక్క ప్రభుత్వం క్రింద మానవుడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో మనము గమనించినప్పుడు ప్రతి దినము కూడా నేను సిలువ వేయబడుచున్నాను అన్నాడు. అంటే లోక సంబంధమైనటువంటి లేదా పాప సంబంధమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ప్రతి దినము కూడా ఆయన విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. అంటే పాపము మీద పౌలు భక్తుడు విజయాన్ని సాధిస్తూ ఉన్నాడు. అందుకొరకే కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నటువంటి దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పౌలు భక్తుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. విజయోత్సవముతో అంటే అన్ని విషయాల్లో కూడా, అంటే పాపము మీద కూడా దేవుడు నాకు విజయాన్ని అనుగ్రహించుచున్నాడు అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది ఏమంటారు అంటే, ఇవన్నీ కూడా చేయకుండా మనం మనుషులంగా ఉండగలుగుతామా, మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఉండగలుగుతామా అని కొంతమంది సమర్థించుకుంటూ ఉంటారు. అలాగైతే బైబిల్లో రాయబడినటువంటి ఆ మాటను మనం కొట్టివేయాలి. కానీ బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది, లోక సంబంధమైనటువంటి ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మన వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం తప్పకుండా ప్రతి పాపాన్ని జయించగలము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే జయ జీవితంలోనికి ఎంతమంది ప్రవేశిస్తారు, లేకపోతే ఈ జయ జీవితంలో ఎంతమంది ఉండగలుగుతారు అంటే, ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో 6 లక్షల మందికి పైగా ప్రజలు ఐగుప్తు దేశము నుండి వారు బయలుదేరి బయటకు వచ్చారు. కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో 6 లక్షల మందిలో ఎంతమంది కనానులోనికి ప్రవేశించారు అంటే 2 మాత్రమే ప్రవేశించారు. ఒకరు యెహోషువ, ఇంకొకరు కాలేబు. దీనిని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసి యొక్క జయ జీవితంలో కూడా ఈరోజు క్రైస్తవులు ఉండడానికి 6 లక్షల మంది ఉండవచ్చునేమో, కానీ జయ జీవితాన్ని కలిగి ఉన్నవారు మాత్రము 2 అంటే 2% వారే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. దైవజనుడైనటువంటి మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు,
నేను మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో నీకు కూడా నేను తోడై ఉంటాను అని యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేతనే ఏ మనిషి కూడా ఈ యెహోషువ ఎదుట నిలవలేకపోయెను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ప్రతి విధమైనటువంటి పాపమును మనము జయించగలము అని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే మనము రక్షణ పొందాము, కానీ ఈ రక్షణ పొందడం అనేది 3 దశలుగా మనకు కనబడుతూ ఉంది. ఇది ఎలాగనగా, మొదటిది పొందబోయేటువంటి రక్షణ అని బైబిల్లో రాయబడింది. రెండవదిగా పొందుచూ ఉన్నటువంటి రక్షణ అన్నాడు. మూడవదిగా ఆల్రెడీ మనం పొందినటువంటి రక్షణ అన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 13వ అధ్యాయములో 11వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగున చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది అన్నాడు. అంటే ఇంకా మనం పొందలేదు, కానీ రక్షణ సమీపంగా ఉంది అన్నాడు. పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. అంటే ఇంకా మీరు పొందలేదు, సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ మీకు కలుగునట్లు అని పేతురు అన్నాడు. యూదా గారు కూడా తన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనములో మనం చదువుకుంటే మనందరికీ కలగబోయేటువంటి రక్షణ అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పొందబోయే రక్షణ అనే మాట రాయబడింది. ఇక రెండవదిగా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనములు అన్నాడు కదా, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు మాత్రము దేవుని శక్తి అన్నాడు. రక్షించబడుచున్న మనకు అంటే దీని అర్థము మనం పొందుచు ఉన్నాము, రక్షణ ఇంకా పూర్తి కాలేదు అనే మాట తెలియచేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనములో మనం చదువుకుంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితిరి అన్నాడు. అంటే పొందిన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ మూడింట్లో ఏది సరైంది? పొందబోయే రక్షణ మొదటిది, పొందుచున్నటువంటి రక్షణ అన్నాడు, మూడవదిగా పొందినటువంటి రక్షణ అన్నాడు. ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు రక్షణ కార్యం అనేది అది వెంటనే జరిగేది కాదు. ఎప్పుడైతే మనం మారు మనస్సు పొందుతామో, ప్రభు వైపు మనం తిరుగుతామో, నిర్దోషులముగా మనము ప్రకటించబడుతూ ఉన్నాం. అంటే పాపపు శిక్ష అనేది మన మీద నుండి పోతూ ఉంది. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి, మీరు మారు మనస్సు పొంది ప్రభు వైపు తిరగగానే, పశ్చాత్తాపడగానే సాతాను పార్టీలో నుండి యేసయ్య పార్టీలోనికి మనం వచ్చామంతే. ఇక రెండవదిగా, ఎప్పుడైతే మనము క్రీస్తు రక్తములో కడగబడి నిర్దోషులముగా ప్రకటన చేయబడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే మనలను పరిశుద్ధపరుస్తాడు. ఇది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు. యేసయ్య వచ్చేంత వరకు కూడా ప్రతి దినం అంటే యేసయ్యలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంకా పరిపూర్ణతలోనికి మనం వెళ్ళలేదు. ఆయనలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి పడుతూ లేస్తూ ఈ లోకములో మనమందరము కూడా పరిశుద్ధముగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం చనిపోయేదాకా లేదా ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ రెండవ దశ కొనసాగుతూ ఉంటుంది. మూడవ దశ ఎప్పుడంటే మహిమ శరీరం అంటే యేసయ్య వచ్చిన తర్వాత పూర్తిగా ఏం చేస్తాడు అంటే ఆయనలాగా మార్చుకుంటాడు. అంటే యేసయ్య వచ్చినప్పుడు ఇక పూర్తిగా మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాము. యేసయ్య వలె, క్రీస్తు వలె మనము మార్చబడతాము అని యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, నేనేదో రక్షణ పొందాను, నాకు ఇక పరలోకం దొరుకుద్ది అనుకోవడం కాదు. మనం పొందిన రక్షణను భయముతోనూ వణుకుతోనూ మనము కొనసాగించుకోవాలి అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రక్షణ పొందడం అంటే ఒక పర్వతము యొక్క అడుగు భాగం దగ్గరకు మనం వచ్చాం. మరి పర్వతము యొక్క శిఖరము ఏమిటి అంటే అది క్రీస్తు యొక్క సంపూర్ణ సారూప్యములోనికి మార్చబడుట.
మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ పర్వతము మనము ఎక్కుతూ ఉన్నాము, క్రీస్తు స్వారూప్యములోనికి మనం పూర్తిగా మార్చబడతామా అంటే, అది యేసయ్య వచ్చేదాకా జరగదు. ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా యేసయ్యలాగా ఆయన మార్చుకుంటాడు అని 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో వ్రాయబడి ఉన్నది. కనుక మనం చేయాల్సింది ఏమిటంటే, రక్షణ పొందడం అంటే పర్వతం దగ్గరకు మనం వచ్చాము, క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడడం అంటే ఆ పర్వతాన్ని ప్రతిరోజు కూడా మనం ఎక్కుతూ ఉన్నాం. ఇక ఆయన స్వారూప్యములోనికి పూర్తిగా మార్చబడాలి అంటే యేసయ్య వచ్చేదాకా ఆ ప్రక్రియ జరగదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉంటూ ఉన్నాం. అందుకొరకే ఫిలిప్పి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 3వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, నేను ఇంకా శిఖరానికి చేరుకోలేదు కానీ నేను కొనసాగిపోతున్నాను అని పౌలు భక్తుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 7వ అధ్యాయం 1వ వచనములో రాయబడిన మాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అని స్పష్టముగా అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు మనకు తెలియచేయచ్చు ఉన్నాడు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వములో కనానును స్వతంత్రించుకోవడంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి బలవంతులను, ఆజానుభావులను వారు ఏ రీతిగా జయించారో, లోకములో మనకంటే బలమైనటువంటి ఆ పాపములను మనము కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జయించగలము అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. మరికొన్ని విషయాలు రేపటి ధ్యానములో నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.